హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి శాంక్షన్ బీటీ రోడ్ అండి. మన చిన్న కోడూరు నుంచి ఒక 8 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. శాంక్షన్ బీటీ రోడ్, విలేజ్ టు విలేజ్ కనెక్ట్ రోడ్. ఇది వచ్చేసి మనకు ఒక పొలం వచ్చిందండి. ఇది పాత వాళ్ళ ఇల్లు అండి. ఈ ఇల్లు కూడా మనకు దీంట్లోనే వచ్చింది. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది. ఫేసింగ్ కూడా ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది. ఒక 1 ఎకర్ పొలం మనకు అమ్మకానికి వచ్చిందండి. మొత్తం రోడ్ ఫేసింగ్ ఇక్కడ నుంచి అక్కడ దాకా ఒక 100 మీటర్ డిస్టెన్స్, 100 మీటర్లు ఉంటుంది మొత్తం. ఇదండి పొలం వచ్చేసి ఆ పైన మడి కింది మడి 2 మడులు ఉంటాయండి. మనకి 2 మడులు వస్తాయి మనకి. ఇది చిన్న కోడూరు మండల్లో ఉంటుంది. మనకు రాజీవ్ రహదారికి ఒక 14 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది కావచ్చండి. 14 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది. మొత్తం వరి పొలం అండి. ఇది మీరు చూస్తుంటే మొత్తం గ్రీనరీ కనబడుతుంది. నాకు ఆ చింత చెట్టు వరకు రోడ్ ఫేసింగ్ వస్తుంది. ఇక ఈ చెట్టు నుంచి ఆ చింత చెట్టు, రెండో చింత చెట్టు వరకు మనకు మొత్తం రోడ్ ఫేసింగ్ వస్తుంది. ఫేసింగ్ కూడా ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది. మనకు ఆ పాత ఇల్లు కూడా మనకు దీంట్లోనే వస్తుందండి. ఇది పొలం ఓన్లీ 1 ఎకర్ బిట్ అండి. 1 ఎకరం బిట్టు రైతు దగ్గరనే ఉంది. ఈ మడి ఇది కూడా మంచి స్క్వేర్ ఉంటుంది. ఆ కిందిది కూడా స్క్వేర్ ఉంటుంది. ఈ 2 మడులు మనకు గొలిచిస్తారండి. ఆయనకు మొత్తం ఇదంతా జాగ మొత్తం ఆయనదే. ఈ జాగ మొత్తం ఆయనదే. కాకపోతే మనకు ఓన్లీ ఎకరం గొలిచిస్తాడు దీంట్లో. ఈ మడి పైన మడి అండి. ఈ కింది మడి ఆ ఇల్లు మొత్తం 100 ఫీట్ రోడ్డు ఫేసింగ్ 100 మీటర్ల దాకా ఉంటుంది రోడ్డుకి మొత్తం. ఈ చెట్టు నుంచి ఆ మనుషులు నిలబడ్డాడు చింత చెట్టు ట్రాన్స్ఫార్మర్ వరకు రోడ్ ఫేసింగ్ వస్తుంది మనకు. అది మొత్తం రోడ్ ఫేసింగ్ మనకు చిన్న కోటూరు మండలంలో వస్తుందండి. ఇది బిట్టు రేట్ వచ్చేసి కూడా చాలా తక్కువ అండి. మనకు ఓన్లీ 28 lakhs. ఇది 28 లక్షలకే 1 ఎకర్ అండి. ఇది చిన్న కోడూరు మండల్లో మనకు రాజీవ్ రహదారి మెయిన్ కరీంనగర్ టు హైదరాబాద్ హైవేకి కూడా చాలా దగ్గరలో ఉంటుంది. ఇది జస్ట్ ఒక 14 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఓన్లీ వరి పొలం మాత్రమే. మనం ఫామ్ హౌస్ కోసం కూడా ఆ ఇల్లును మంచిగా సెట్ చేసుకోవచ్చు. లోపల ఆయనది పాతది ఇల్లు. అది అక్కడ అంటే ఇది పాత విలేజ్ అనుకోండి, ఇక్కడనే ఉండేవాళ్ళు. ఇప్పుడేమో కొంచెం రోడ్డు దగ్గరికి వెళ్ళిపోయారు. ఇది కూడా రోడ్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇదండి బిట్టు మొత్తం వరి పొలమే. 1 ఎకరం కొలిచిస్తారు మనకు. అంటే 2 మడులు కొలిచిస్తారండి మనకు. ఎకరం కావచ్చు, ఎకరం 2-3 గుంటలు ఎక్స్ట్రా అయినా తక్కువ అయినా కానీ తక్కువేం కాదనుకోండి, ఒక 2-3 గుంటలు ఎక్కువ కావచ్చు అంతే. ఫేసింగ్ కూడా వచ్చి మంచి ఫేసింగ్ అండి. ఈస్ట్ ఫేసింగ్ మంచిగా ఉంటుంది. చిన్న కోడూరు మండలంలో ఉంటుందండి మనకి. ఇది రైతు దగ్గరనే ఉంది. ఓకే, థ్యాంక్ యూ.